హాయ్! హలో! నమస్తే. ఆదాబ్ ఫ్రెండ్స్ అందరికి. ఈరోజైతే మనం డిస్కస్ చేద్దాం కువైట్‌లో దివానియాలు ఏ విధంగా ఉంటాయి? గవ్వా చాయ్ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. బయట వ్యూ అయితే సూపర్‌గా అద్దిరిపోయింది నైట్ వ్యూ అయితే. సో, దివానియాలొచ్చేసి చాలా విశాలంగా కట్టుకుంటారనమాట కువైట్ వాళ్ళు. సో, ఇదొచ్చేసి మనం ఎంటర్ అయ్యాం దివానియాలోకి. సో, అక్కడ టేబుల్ పైన గవ్వా చాయ్, ఖర్జూరము, ఫ్లాస్కోలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారనమాట వాళ్ళు. సో, ఇవొచ్చేసి ఫ్లాస్కులనమాట. డిఫరెంట్, డిఫరెంట్ కలర్స్‌లో మెటల్స్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, చాలా చక్కగా పెట్టుకుంటారనమాట. చాలా కలెక్షన్ గూడా వీళ్ళ కలెక్షన్ గూడా చాలా అద్భుతంగా ఉంటది. ఇంకా ఇవొచ్చేసి పర్ఫ్యూమ్స్ అనమాట. వీళ్ళ పర్ఫ్యూమ్ కలెక్షన్ అయితే అద్భుతహ అని జెప్పాల్సిందే. రకరకాల పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుంటారనమాట. సో, పెద్దాయనొచ్చేసి పెద్ద కపిలొచ్చేసి ఇక్కడ కూర్చుంటాడు. స్పెషల్‌గా డిజైన్ చేయించుకొని మరి చేయించుకున్నాడనమాట ఇది. సో, ఇక్కడొచ్చేసి ఇవి తమర్ అంటారు. ఖర్జూరము చెట్ల నుంచి వేరు చేసినటువంటి ఖర్జూరం అనమాట. మాగిన వాటిని తీసుకొనొచ్చి వేరు చేసి ఇక్కడ పెడతారనమాట. సో, ఇదొచ్చేసి చాయ్. ఇదొచ్చేసి గవ్వ. గవ్వ వచ్చేసి మనం ఎట్ట కనుక్కోవచ్చంటే యెల్లో కలర్‌లో ఉంటుందనమాట. సో, చాయ్ వచ్చేసి రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇక్కడ కప్స్ గానీ, గ్లాసెస్ గానీ క్లీన్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకోవాలి. ఇదొచ్చేసి నార్మల్ డ్రింకింగ్ వాటర్ అనమాట. సో, వాళ్ళకు అవన్నీ కూడా సర్వ్ చేయడానికి దివానియాకో ఒక మనిషినైతే పెట్టుకుంటారు. దివానియా వర్క్ చేయడం కోసమే అతన్ని పెట్టుకుంటారనమాట. సో, ఇదొచ్చేసి గవ్వ, ఖర్జూరము. గవ్వ వచ్చేసి చానా చేదుగా ఉంటది. సో, ఆ చేదుని తట్టుకోవడానికి మనకేదైనా స్వీట్స్ గావచ్చు, ఖర్జూరం గావచ్చు ఇలా చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ దివానియా వచ్చేసొచ్చి మనకు ఇది చాలా పెద్దగా ఉంది. అస్సలు చూస్తానే ఓయమ్మో! ఇంత పెద్దదా అనిపిచ్చింది. పైన షాన్లియర్ రకరకాల లైట్స్ అయితే గనక మతిపోతాంది నాకు చూసిన వెంటనే అయితే గనక. సో, ఇక్కడొచ్చేసి వీళ్ళు ఫుడ్ గానీ, పార్టీస్ గానీ ఆ విధంగా తినడానికనమాట ఇది దివానియా. సో, ఒక 50, 80 మందైనా గూడా ఆటోమేటిక్‌గా పట్టేస్తారనమాట ఇక్కడ ఈ ఏరియాలో అయితే గనక. అంత విశాలంగా ఉన్నాది. ఆ ఫర్నిచర్ గావచ్చు, ఆ టేబుల్స్ కావచ్చు, అబ్బా! చూస్తానే షాక్ అయిపోయాను నేనైతే గనక. ఇలాంటిదైతే గనక నేను ఇండియాలో ఉన్నప్పుడు అసలెప్పుడు చూడలేదు. పెద్ద పెద్ద కోటీశ్వరుల ఇళ్ళల్లో ఉంటాయేమో తెలియదు కానీ, కానీ ఇక్కడ కువైట్‌లో మాత్రం ఇది నార్మల్. వీళ్ళకి ప్రతి ఒక్కరికి చూసారు కదా! ఈ శాన్లియర్ మల్టీ కలర్స్ అన్నమాట. జిగ్ 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 జిగ అంటాంది. సో, ఈ విధంగా కువైట్ వాళ్ళ లగ్జరీ లైఫ్‌ని లీడ్ అయితే చేస్తుంటారనమాట. సో, మనము లోపలికొచ్చేటప్పుడు గావచ్చు, బయటికెళ్ళేటప్పుడు గావచ్చు, పవర్ సేవింగ్ కోసం అయితే లైట్‌లయితే ఆఫ్ జేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు చూసిన తర్వాత లైట్లు ఎందుకు వేసినావు అని అడుగుతారు గదా! సో, ఆ టీవీ వచ్చేసి సుమారుగా ఉండాది. ఒక 75 అనుకుంటా ఆ టీవీ. సో, పెద్దాయన స్పెషల్‌గా చేయించుకున్నాడనమాట అది. ఆ పైన కత్తి జూస్తే వామ్మో! నిజంగా ఆ కత్తిని చూస్తేనే భయమేస్తాంది. చానా ఎక్సలెంట్‌గా ఉండేది కత్తయితే గనుక. ఇది చాయ్. సో, ఈ విధంగా చాయ్ తీసుకొని ఫస్ట్ గవ్వ అయితే తీసుకుంటారు. చేదు అందుకుపోయిన తర్వాత ఆ గవ్వాలకైతే ఎస్పెషల్‌గా తమర్ ఇవే ఖర్జూరాలు. సో, చిన్న చిన్న గ్లాసులలో ఈ గవ్వ, చాయ్ పోసుకొనైతే వాళ్ళు టేస్ట్ చేస్తా ఉంటారనమాట. సో, చాలా ఎంజాయ్‌మెంట్ అయితే ఉంటదబ్బా వీళ్ళకి. వీళ్ళు ఇక్కడ ఈ దివానియాలో కూర్చొని ఆ ఖర్జూరము, గవ్వ తాగుతా ఏవైనా డిస్కస్ చేసుకుంటా సో, డ్రైవర్ల గురించి మాట్లాడతారు, సాలరీ గురించి మాట్లాడతారు, ఈ బయట పరిస్థితుల గురించి, వాళ్ళ ఇండ్లల్లో సమస్యల గురించి. సో, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక చోట గ్యాదర్ అయినప్పుడు పేకాట ఆడుకుంటా గూడా ఇవేవి సిగరెట్స్, పేకాట ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటా తాగుతా ఉంటారనమాట. సో, మొత్తానికైతే ఈ దివానియా వచ్చేసి ఎక్సలెంట్‌గా ఉంది. చెప్పాలంటే చాలా విశాలంగా ఉందనమాట. కింద మ్యాట్ గావచ్చు, ఈ చైర్స్ గావచ్చు, లైటింగ్, షాన్లియర్ అబ్బా! ఎక్సలెంట్‌గా ఉందనమాట. సో, మొత్తానికైతే నేను నా ద దురదృష్టమో, అదృష్టమో తెలియదు గానీ, మా ఇంట్లో అయితే దివానియా లేదు మా బావ వాళ్ళది. ఇదొచ్చేసి రవి అన్న వాళ్ళ ఇంట్లో అనమాట. సో, ఆ కత్తి చూడండి, కలెక్షన్ గాని, టీవీ గాని సూపర్బ్‌గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదరహో అన్నట్టుందది. ఇక్కడ పెద్దాయన కూర్చుంటాడంట. వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు పక్కన సెపరేట్‌గా కూర్చొని గవా చాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మనమొచ్చేసి వాష్‌రూమ్ దగ్గరికొచ్చేద్దాము. సో, ఇక్కడొచ్చేసి హ్యాండ్ వాష్ అనమాట. సో, హ్యాండ్ వాష్ గూడా ఎంత ప్లేస్ ఇచ్చారంటే చానా అద్భుతం. అసలు డ్రైవర్‌లకిచ్చే రూమ్‌ల కంటే ఇది చాలా విశాలంగా ఉండాది. ఇదొచ్చేసి టాయిలెట్ అనమాట. చూసేసారు గదా!